గాయాలతో ఇక్కడికి వచ్చావా? వేదనతో ఇక్కడికి వచ్చావా? చీదరించబడుతూ ఇక్కడికి వచ్చావా? మనుషులకి ఎవరికి నువ్వు అక్కర్లేదా? నిన్ను చిన్న చూపు చూస్తా ఉన్నారా? ఏకాంతంగా దేవునితో సమయం గడుపు. నీ గుండెలో ఉన్న గాయాన్ని, వేదనను మాన్పేసి ఆయన హక్కున నిన్ను. దావీదుని అందరు తిరస్కరించారు తన కుటుంబంలో. కడసారి వాడు గుడ్ ఫర్ నథింగ్, గొర్రెలు కాయడానికి తప్ప ఎందుకు పనిచేయడు. కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనుషులు ఎంత దూరంగా పెట్టారో దేవునికి అంత దగ్గర అయిపోయాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నన్ను వాళ్ళు ద్వేషిస్తున్నారు, వీళ్ళు ద్వేషిస్తున్నారు, వాళ్ళు చీత్కరించుకున్నారు, వీళ్ళు తూలనాడుతున్నారు, బాధపడుతూ హృదయం నిండా కోపము, ద్వేషము ఇలాంటివి పెంచుకుంటూ బ్రతకలా. మనుషులు వద్దన్నారా? మనుషులు నన్ను విలువలేని వాడిగా చూస్తున్నారా? నా ప్రభువుకు నేను దగ్గరా అవుతా, నా ప్రభువుని నేను ఆరాధిస్తానని ఒక అద్భుతమైన ఆరాధికునిగా దేవుని హృదయానికి దగ్గరగా చేరిపోయాడు. అందుకే దావీదుకు పెట్టబడిన పేరేంటండి? దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు, అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఏ పరిస్థితి వచ్చినా మీరు దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దేవుని హృదయాన్ని అనుసరించిన